మోడీ అమెరికాకి వెళ్ళడం, ట్రంప్తో చర్చలు, ఆ తర్వాత జరిగిన దాని మీద పాజిటివ్గా ఒకళ్ళు చెప్పుకుంటే నెగిటివ్గా ఇంకొకళ్ళు ట్రోల్ చేసుకుంటుంటే అదంతా నడుస్తుంది. ఈలోపు 3 విమానాల్లో చేతులకి కాళ్ళకి బేడీలు వేసి తీసుకొచ్చినటువంటి మనవాళ్ళు అక్రమ చొరబాటుదారులైనటువంటి వాళ్ళని ఇక్కడికి పంపించడము జరిగింది. అయితే ఇందులో ఇప్పుడు ఇక పైన అట్లాగా ఉండదనుకుంటా. ఎందుకు అంటే అమెరికా మరి మోడీ ఇంపాక్టా లేకపోతే అన్ని దేశాల ఒత్తిడి మేరకు నిర్ణయం తీసుకుందో కానీ ఇకపైన చొరబాటుదారుని డిపోర్టేషను డైరెక్ట్గా అమెరికా చేయట్లేదు. వాళ్ళందరినీ కోస్టారికాకి పంపిస్తుందంట. భారత అక్రమ వలసదారుని కోస్టారికాకి తరలించాలని అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అగ్రరాజ్యం తమతో ఒప్పందం చేసుకున్నట్టు కోస్టారికా వెల్లడించింది. అందులో భాగంగా వలసదారుల తొలి విమానం బుధవారం తమ దేశానికి రాబోతున్నట్టు కోస్టారికా అధ్యక్షుడు రొడ్రిగో చావెస్ రోబెల్ కార్యాలయం ప్రకటించింది. భారత్తో పాటు మధ్య ఆసియా దేశాలకు చెందిన 200 మంది ఆ విమానంలో వస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళని మాతృదేశాలు పంపిస్తాం. ఈ విషయంలో అమెరికాతో సమన్వయం చేసుకుని పనిచేస్తాం. ఇరు దేశాల మధ్య సంధానకర్త పాత్ర పోషిస్తామని చెప్పారు. అయితే 200 మందితో భారతీయులు ఎందరూ ఉన్నారు అన్నది మాత్రం వెల్లడించలేదు. అమెరికా తన సొంత నిధులతో చేపడుతున్న వలసదారుల తరలింపు ప్రక్రియను అంతర్జాతీయ వలసల సంస్థ IOM పర్యవేక్షిస్తోంది. కోస్టారికాలో ఉన్నంతకాలం వలసదారుల సంరక్షణ తదితర బాధ్యతలు ఆ సంస్థే చూసుకోబోతోంది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యత చేపట్టిన వెంటనే అక్రమ వలసదారులు పంపే క్రమంలో ఇప్పుడు అక్కడికి పంపిస్తారు. అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఈ బేడీలు గీడీలు ఉండకపోవచ్చు ఇక పైన.